ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న మూవీ 'బ్లాస్ట్' స్టారింగ్ అర్జున్. డైరెక్టర్ బై సుభాష్ కే రాజ్. ఇది తన డెబ్యూ మూవీ. ఇదొక ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు ఆడియోలో ఉండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. నాకైతే ఈ మూవీ బాగా నచ్చింది. నమస్కారం అందరికీ. వెల్కమ్ టు పక్కా సీన్. ఇది హైప్ కాదు, హానెస్ట్ టాక్. స్టోరీ విషయానికొస్తే ఈ స్టోరీ మొత్తం ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చుట్టూ తిరుగుతుంది. ఈ ఫ్యామిలీ మొత్తం మార్షల్ ఆర్ట్స్‌లో ట్రైన్ అయి ఉంటుంది. వాళ్ళు తమ జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతున్న టైంలో ఒక అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఇన్సిడెంట్ వల్ల ఒక రూత్‌లెస్ గ్యాంగ్‌తో క్లాష్ అవుతారు. ఆ తర్వాత ఆ ఫ్యామిలీ సర్వైవల్ కోసం ఫైట్ చేయాల్సిన పరిస్థితి. ఒకవైపు ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేస్తూనే మరోవైపు ఆ గ్యాంగ్‌ని ఎలా ఎదుర్కొన్నారు, వాళ్ళ జీవితాల్లో వచ్చిన ఈ బ్లాస్ట్ నుంచి ఎలా బయటపడ్డారు అనేది ఈ మూవీ స్టోరీ. కమింగ్ టు పాజిటివ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్షన్. ఈ సినిమా బిగ్గెస్ట్ ఏంటంటే యాక్షన్ కొరియోగ్రఫీ. ఫైట్ చాలా రియలిస్టిక్గా, స్టైలిష్గా డిజైన్ చేశారు. అన్నెసరీ స్లో మోషన్స్ కంటే హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్ కలిసి ఫైట్ చేసే సీక్వెన్సెస్ చాలా ఎంగేజింగ్గా ఉంటాయి అండ్ థ్రిల్ కూడా ఇస్తాయి. పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే అర్జున్, అభిరామి అండ్ ప్రీతి ముకుందన్ యాక్షన్ సీన్స్లో చాలా బాగా చేశారు. టెక్నికల్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాస్ సీన్స్ని బాగా ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫీ కూడా చాలా క్లీన్గా ఉంది. యాక్షన్ బ్లాక్ని కన్ఫ్యూజింగ్గా కాకుండా క్లీన్ విజువల్తో ప్రజెంట్ చేశారు. డైరెక్టర్ సుభాష్ కే రాజ్ డెబ్యూ మూవీ అయినప్పటికీ మేకింగ్ చాలా కాన్ఫిడెంట్గా అనిపించింది. నాకైతే ఖైదీ 2 మూవీ చూసిన ఫీలింగ్ వచ్చింది మూవీ చూసేటప్పుడు. ఇక నెగటివ్స్ గురించి మాట్లాడితే మూవీ బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ కొన్ని సీన్స్ ప్రెడిక్టబుల్గా అనిపిస్తాయి. స్టోరీ పూర్తిగా కొత్తది కాదు. కొన్ని కమర్షియల్ టెంప్లెట్స్ ఫాలో చేసిన ఫీలింగ్ వస్తుంది. సెకండ్ హాఫ్లో కొన్ని యాక్షన్ బ్లాక్స్ కొంచెం రిపీటివ్గా కనిపించే అవకాశం ఉంది ఈ మూవీ చూసేటప్పుడు. కొన్ని సపోర్టింగ్ క్యారెక్టర్స్ని ఇంకా బెటర్ చేస్తే, డెవలప్మెంట్ చేసి ఉంటే ఇంపాక్ట్ పెరిగేదనిపించింది. నాకైతే బ్లాస్ట్ ఒక కంప్లీట్ కమర్షియల్ ఫ్యామిలీ యాక్షన్ అంటే అనిపించింది. స్టోరీ కొత్తగా లేకపోయినప్పటికీ యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్, పర్ఫార్మెన్స్ వీటి వల్ల సినిమా ఎంగేజింగ్గా అనిపించింది. ముఖ్యంగా యాక్షన్ లవర్స్కి మరియు ఫ్యామిలీ ఆడియన్స్కి ఈ మూవీ బాగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫైనల్గా చెప్పాలంటే బ్లాస్ట్ ఈజ్ ఏ సాలిడ్ ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ. యాక్షన్ కోసం చూస్తే డిసప్పాయింట్ ఖచ్చితంగా అవ్వరు. ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా బాగానే వర్క్ అవుతాయి. కొన్ని ప్రెడిక్టబుల్ మూమెంట్స్ ఉన్నప్పటికీ ఓవరాల్గా ఒక ఎంటర్టైన్మెంట్ వాచ్గా అనిపిస్తుంది మూవీ. ఈ మూవీకి నా రేటింగ్ 2.75/5. ఇది నా ఒపీనియన్. మీరు ఇప్పటికే బ్లాస్ట్ మూవీ చూస్తుంటే మీ ఒపీనియన్ని కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి హానెస్ట్ మూవీ రివ్యూస్ కోసం పక్కా సీన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ నెక్స్ట్ వీడియో, దిస్ ఇస్ పక్కా సీన్. ఇది హైప్ కాదు, హానెస్ట్ టాక్.